యూపీఐ వాడేవారికి త్వరలో షాక్. ఛార్జీల భారం వేసేందుకు రంగం సిద్ధం. భవిష్యత్తులో యూపీఐ నుంచి లావాదేవీలు చేయాలనుకునే ఛార్జీలు కట్టాలా అంటే అవుననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ద్వారా ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా నగదు లావాదేవీలు చేసుకుంటున్నాం. కానీ భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఫిన్టెక్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఏ యుగంలో ఉన్నామంటే కలియుగం అని అంటారు కదా, కానీ ముమ్మాటికి కాదు అనే చెప్పాలి. మనం ఉన్నది డిజిటల్ యుగం. అవును, మీరు విన్నది నిజమే. మనం ముమ్మాటికి డిజిటల్ యుగంలో ఉన్నాం. మనకు ఏం చిన్న పని పడ్డా కానీ అన్ని పనులు క్షణాల్లో డిజిటల్లో అయిపోతున్నాయి. ఇంట్లో నుంచి ఇట్లా అడుగు బయట పెట్టామో లేదో కానీ అట్లా డిజిటల్ ద్వారా అంటే యూపీఐ ద్వారా లావాదేవీలు అవుతుంటాయి. ఇక దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఇంకా చెప్పాలంటే పెరుగుతూ పోతున్నాయి. ఇక ఇలా యూపీఐ యాప్ల వినియోగదారులు రోజువారీ జీవితంలో భాగమైపోయినాయి. ముఖ్యంగా తమ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి చాలా మంది తరచూ యూపీఐ యాప్లనే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల బ్యాంకు శాఖకు కానీ ఏటీఎం కేంద్రానికి కానీ వెళ్లాల్సిన అవసరం అయితే తప్పుతుంది. అయితే ఇలా అకౌంట్స్ బ్యాలెన్స్ చూసుకోవడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఇక ఈ మేరకు బ్యాంకులకు, యూపీఐ సేవల సంస్థలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ప్రస్తుతం దేశంలో యూపీఐ వినియోగం పెరిగింది. రోడ్డు పక్కన ఉండే చిన్న షాపు నుంచి షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా కస్టమర్ల నుంచి పేమెంట్స్ స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. పూర్తిగా ఉచితంగా ఈ సేవను వాడుకోవచ్చు. కానీ యూపీఐను నిర్వహించాలంటే తమకు నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలని ఫిన్టెక్ కంపెనీలు కోరుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహాలు తగ్గడం వల్ల తమకు భారం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక తమకు స్థిరమైన ఆదాయము లేక యూపీఐ సేవలను కొనసాగించడం కష్టంగా మారిందని ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ ప్లాట్ఫామ్స్ ఆందోళన చెందుతున్నాయి. ఇక తగ్గిన ప్రభుత్వం సబ్సిడీలు, యూపీఐ నెట్వర్క్ను నడపడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, సర్వర్ల మెయింటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, కస్టమర్ల ఆన్ బోర్డింగ్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఫిన్టెక్ సంస్థలు చెప్తున్నాయి. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి 3,900 కోట్ల ప్రోత్సాహం అందుతున్నప్పటికీ ఖర్చులకు సరిపోవడం లేదని చెప్తున్నాయి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,500 కోట్లకు ప్రోత్సాహం తగ్గిందని, ప్రస్తుతం బడ్జెట్లో 427 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్తున్నాయి కంపెనీలు. అలాగే యూపీఐ ప్రస్తుత మోడల్ నిలకడగా లేదని పేమెంట్స్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా హెచ్చరించింది. త్వరలో పరిష్కారం కనిపెట్టకపోతే ఫిన్టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను గ్రామీణ, చిన్న పట్టణాలకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక భవిష్యత్తులో ఛార్జీలకు ఛాన్సు, ప్రభుత్వ సబ్సిడీలను పెంచాలా లేదన్న మార్చెంట్ డిస్కౌంట్ రేటు అమలుకు అనుమతించాలని కంపెనీలు కోరుతున్నాయి. చిన్న దుకాణదారులు, సామాన్యులు ఉచితంగా యూపీఐ సేవలను వినియోగించుకోవాలన్నదే ప్రతిపాదన కాగా 10 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన పెద్ద వ్యాపారుల నుంచి 0.25% నుంచి 0.30% వరకు మర్చెంట్ ఛార్జీలు వసూలు చేసేలా అనుమతించాలని కోరుతున్నాయి. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో దీని గురించి కంపెనీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో యూపీఐ సేవలు వినియోగించుకోవాలంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.